ఈ యొక్క యేసుప్రభు యొక్క జన్మదినాన్ని నూతనంగా నూతన సంబంధంలో మనం నూతనంగా ఉండాలి. ఎవరైనా కృష్ణులను వదిలేనా వాడు నూతనకి ఆశ గ్రహించదు. ఇదిగో సమస్తంలో నూతన మన జీవితం అంతా కొత్తగా మారిపోవాలి. యేసు ప్రభు మానవ రూపంలో లోకానికి వచ్చినాడు. ఎందుకంటే మానవుడు దేవుడిలో పడిపోయినాడు. తీరాలి పాపాలు, దుర్మార్గ కార్యాలు, విషక్రియాలు అన్నీ కూడా అట్టగట్టబడి సైతానికి దాసుడు. కానీ దేని వాక్యం అనేది ఎవరైనా కృష్ణులందరూ ఎలా వాడు నూతన పార్టీ దర్శించారు. ఇంకో సమస్తమైన నూతన అంటే జీవితం నూతన జీవితం కావాలి. ఇప్పుడు కొత్తగా మనం వచ్చాయని చెప్పి ముచ్చి బట్టలు వేసుకొని దాన్ని ప్లాన్ చేసి దీని మీద కొత్తగా మనం పోతాం. కానీ జీవితంలో మార్పు లేని క్రైస్తవుగా నువ్వు జీవించే లాభం కాదు. నువ్వు క్రీస్తులందరూ నూతన వ్యక్తిగా మారాలి. ఎవరైనా క్రీస్తులందరూ వాడు నూతన చుట్టి ఆది గతించదు. క్రైస్తవులైన వాడు ఒట్టిగా పేరెత్తుకొని క్రైస్తవులని చెప్పుకుంటాం లాభం. బైబిల్ చదవడం వల్ల కాదు, ప్రార్థన చేయటం ద్వారా కాదు, ఎన్నో డబ్బులు వేయటం ద్వారా కాదు, ఈ అంతరంగమైన జీవితం జీవితం ఈ హృదయం ఒక కాంతగా ప్రభులు గుర్తించటకు మనం కానీ జీవితంలో మార్పు లేదు. క్రైస్తవుతుంది నీకు క్రైస్తవుడైన వాడ కీరిని కోరిక కోరేవాడ మారిత రక్షణ గలుగును నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుమును నరుడా క్రైస్తవుడా గట్టిగా తండాలే మన్ను గట్టరావలని కోరుతుండు నూటిలాగా కనైన మాటలెన్నో చెప్పుతుందువా గలుగును నరుడా క్రైస్తవుడా నీ నేరములెన్నో చూడుమును నరుడా క్రైస్తవుడా ఒకటి బతికే ఓడవలే ఇక ముక్కలెన్నో పడుతుంది తప్పక నవ్వు కానీ మన జీవితంలో మాట్లాడు పుట్టివాడి మనవుడు కానీ మన అంతరంగా జీవితం మాట్లాడుకుంటే నూతన జన్మలు లేకుంటే ఎవరైనా కృష్ణంతో నూతన జన్మ లోపం కానీ నూతనగా ఉంటాయి. ఆత్మ మూలంగాను నీతి మూలంగాను వారు జన్మించలే తప్ప వారి పరలోక రాజ్యంలో చేరలే. నూతన జన్మ అని మనం ప్రవేశించారు. ప్రభువులు మనల్ని నూతన వ్యక్తులుగా మార్చాలని కోరుకుంటున్నాం. క్రైస్తవుండా కదలి రామయ్యా క్రైస్తవులకు నీతి శక్తిని చావలేమయ్యా ఎండవానలు చేసి ఎంత కాలము మూలకుండు కండలను ప్రేమింతులేమన్నా ఈ మంచి కండలు ఎంత పెంచిన మంచి పేరన్నా క్రైస్తవుండా కదలి రామయ్యా కలిశాత్మలకు నీ సెల్వ ఎండవానాలను జడిచి ఎంత కాలము మూలకుండు ఎండవానాలను జడిచి ఎంత కాలము మూలకుండు కండలను ప్రేమింపమేమన్నా మంచి కండలు ఎంత వెంచిన మంచి పేదన్నా క్రైస్తవుండా కదలి రావయ్య చదువులు అవునని రావాలి. మాకు తండ్రి కనిపెట్టి రానండి ఏడుకుంటాం కలిగి ఉండాలి. ఏమి లేకుండా మనం జీవితాయి కనుక మన నూతనమైన వ్యక్తులుగా మార్చబడాలి. క్రీస్తులందరూ నూతనమైన వ్యక్తులు మార్చబడాలి. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేము. నూతన జన్మ కావాలి. అనగా ఎవరైనా క్రీస్తులందరూ ఎలా
నూతన నుంచి అంచేత నూతన చెప్పారు నూతన ఆత్మలుగా ఉండాలి. అయితే ఇక్కడ ఆవిడండి ఓ ఆత్మ మూలంగాను నీతి మూలంగాను వారి జన్మించే తప్ప వారి పరలోక రాజ్యంలో ప్రవేశం నూతన ఈ జీవితంలో పాక జీవితంలో మార్పు నూతన క్రీస్తులంత నూతన జీవితం క్రైస్తవుగా కదలిగా పోయినా అది ఆత్మలకు ఎండ వాహనాలను జడ్జి ఎంత కాలము మూల పొందు కండలను ప్రేమించవో కన్నా ఈ మంచి కండలు ఎంత వెంచిన మంచి ఆకంట ఉండా కదలిగా మూడు ఆత్మ మూలంగాను నీతి మూలంగాను జన్మించిన ఆత్మ మూలంగా జన్మించాలి. శరీర పాటలు ప్రసంగాలు లేదు ఇవన్నీ ముఖ్యం. నీ అంతరంగమైన జీవితం మారుమతో ప్రభు బుద్ధవద్దు ఇతరులు చెప్పాలి, బంధువులు చెప్పాలి, వాళ్ళు ఆ జీవితం వేరే ఏది వేరే కనుక ఎవరైనా నూతన జీవితం ఆ నూతన జీవితం మమ్మల్ని ఎత్తుకొడుతూ పరలోకము వదిలిపెట్టి పాపలోకంలో మరియమ్మ గర్భంలో పుట్టిన మరియమ్మ గర్భము పరిశుద్ధురాలు పురుషుడు కూడా ఆమెకు సంబంధం లేదు. కానీ అటువంటి స్త్రీ ఆయన పరిశుద్ధురాలు కనుక మన దేవుడు పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధులు మనం పొందాలి. దేవుని ఆత్మతో రక్తంతో ఆయన ఆరాధించి పరిశుద్ధాత్మగా నిండాలి. ఆత్మ లేని వాడు వాడు నావాడు కానట్లు నువ్వు ఆయన బుద్ధ కావాలి, నూతన జన్మించుకునే కావాలి, ఆయన బుద్ధ కావాలి. కనుక నూతన వ్యక్తులుగా యేసు ప్రభు లోకానికి దేవుడు ప్రభుగా ఈ లోకానికి వచ్చిందంటే ఈ కొడుకు నాకు ఈ పాప నా పాపాలు ఎందుకు కావాలి కొడుకు ప్రభు మానవ రూపం ఈ లోకానికి కొంచెం ప్రేమలు ఒక ఆత్మ మూలంగాను నీటి మూలంగాను వాడు జన్మించింది తప్ప వారి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కనుక అందువల్లే మన పరిశుద్ధాత్మ శక్తి ప్రభుత్వ మన నీవు ఆత్మ వచ్చినప్పుడు దీన్ని మనని కనుక రండి పరిశుద్ధాత్మ ఆత్మ దీనిని సింబలించాలి మనం అంటే ప్రభువా అని తెలుస్తుంది. ఇలా పరలోకంలో ధ్యానం ఏం చేస్తాం పరలోకంలో ప్రభు పిలిచారు. పరలోకం ఆయన పరలోకం అనేది తండ్రి చిత్తాన్ని పరలోకం అనేది తండ్రి చిత్తాన్ని ఆయన ఐదు జాడులు మనం లెక్క పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉంటాం. కనుక పరిశుద్ధ జీవితం పవిత్రమైన జీవితం దేవుడితో మనం సమయం దేవునికి గొడవ చేయాల ప్రభు మనం కూడా కనుక ఇక్కడ రాయబడ్డ మాటలో దేవుడు గుర్తి ఆయన సేవించి రాయబడిన ప్రకారంగా వాటిని ఎంతని దేవాలయం ఆయన సన్నిధి గుర్తించి ఆయనను ఆరాధించి ఆయన గడపడుతుంది. కనుక ఏం జీవితం మన జీవితంలో ఆత్మ నూతన జన్మము పొందని వాడు నూతన జన్మము పొందని వాడు ప్రవేశించలేరు ప్రభు రాజమందు ప్రవేశించలేరు ప్రభు ఎవరాయనను విశ్వసించెదరు ఎవరాయనను విశ్వసించెదరు నశింపక నిత్య జీవము నశింపక నిత్య జీవము నూతన జన్మం ఎత్తని వాడు నూతన జన్మం ఎత్తని వాడు పరలోకములో అక్కడిక మనకు పాటలు పాడతాం ఆరాధిస్తున్నాం. కానీ నూతనంగా జీవితం ఈ జీవితం దేని కట్టుకుంటున్నాం దేని కోసం ఏమి సాక్షిగా ఏమి బయటకెళ్ళ బాగా ఉండాలి అంటాం. కనుక సమయం పోనీక పట్టణంలో ఏసయ్య దేవుడు మానవుల ఎన్నించే మానవుల పాపములకు మనుడై వచ్చే ప్రాణముల పోయిన ప్రాణులు తినాలయ్యా
కానీ జీవితంలో మనకు జీవితంలో మార్పు కలిగినట్టుగా ఉండాలి. కానీ మారినట్టుగా ఉంది. ఆయన కోసం జీవితంగా దీని వాక్యం ఏముండదు. అదే మనగా ఏసు ప్రభు అని నీ నోట్లు ఒప్పుకొని ఏసు నోట్లు ఒప్పుకొని విశ్వసించలేదా రక్షింపబడు. నూతన జన్మం ఎత్తని వాడు, నూతన జన్మం ఎత్తని వాడు కలిసిపలేరు ప్రభురజమందు కలిసికరలు ఎవరాయనను విశ్వసించెదరు, ఎవరాయనను విశ్వసించెదరు నశింపక నిత్య జీవము పొందేదరు, నశింపక నిత్య జీవము పొందేదరు. చాలా మంది రైతులు నీళ్ళు నీళ్ళ భాషలు ఎవరైనా ఉంటుండే మొత్తం నీళ్ళు తీసుకుంటారు. అలా చూసే మాట్లాడరు. ఎందుకు బాగుంది ఏమైనా మాట్లాడరు. కొంతమంది నాకంతా అబద్ధం బోధలు అబద్ధం బోధలేదు ప్రజలు బోధలు రైతుల్లో మాట్లాడి ఎవరో లబ్ధికి చెప్పుకుంటూ వాళ్ళు వస్తూ ఉంటారు. దాని గురించి కానీ నువ్వు జీవితంలో మార్పు కలుగుతారు. నూతన వ్యక్తి రైతులకు నూతన సృష్టిగా ఉండాలి. ప్రభుత్వాన్ని జీవించాలి, ప్రభు రాకడుకొని జీవించాలి, ప్రభు నిమిత్తం పెట్టాలి. బతిరాకైతే సావైతే లేదు అని దేవుని వాక్యంలో మనం కోరుకుని బతాము దేవుని ఎవరికి బతికే లోపల బతికే పిల్లల కొడుకు బతికే కొడుకు వారి కొడుకు పిల్లల కొడుకు నీకు కొడుకు బతుకుతాం. కానీ మనం దేని కొరకు బతకలేము. నువ్వు దేవుని వరకు బతికే, నువ్వు రక్షింపబడితే ఇతరులకు దేవుని స్మార్ట్ ప్రకటిస్తావు. వచ్చినా సరే తప్పినా సరే నాకు ఖాళీ రాజెక్కేస్తున్నాను. ఎప్పుడో నా కాలేజ్ ఉండదు. నిన్న బాటలా చెప్పి నిన్న వాను అదే వర్తమానం. కానీ నేను ఎవరికి భయపడను. ఆ సత్యం మన ఇచ్చారు, మనకి ఇచ్చారు. పంచిపెట్టి దేవుని వాక్యం అక్కడ ఇచ్చారు ద్వారా మనకు దేవుని నూతన జన్మం ఇంకా యేసు ప్రభు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించడం తప్ప వారి పరలోకంలో రాజ్యంలో వాడతాం. వాటికి మీరు ఇంతమంది వచ్చారు. చాలా సంతోషం అయ్యగారు. ఎంత మంది చాలా సంతోషం అయ్యా. వచ్చినా రాకపోతే అయ్యే రాని అదిగా ఏమైనా ఇదిగోటి సవప్పుడు ఏమన్నా అంటే బొమ్మలు దోసుకొని తినేవాళ్ళు. పెట్టడానికి నేను పెట్టడానికి తింటాను తాగుతాను అని అన్నారు. సంఘంలో నేను పాట ఆ పాట కూడా ఏది మార్పు లేదు. ఆయన మారాలి, మారితే కానీ పాడవాలి, మారితే బైబుల్ చెప్పాలి. కనుక మాట రీతిగా సంబుల తోడ సమీ ముక్తేనాట, సంబుల తోడ సమీ ముక్తేనాట. చక్కల దూటలు కోరి చక్కల దూటలు కోరి తుడు పుట్టే ఓ ఎన్నార పుట్టే ఓ ఎన్నార. దేశమునందు యుధా పట్టణమునందు యుధా దేశమునందు యుధా పట్టణమందు ఓ రండి యేసుప్రభు పరలోకంలో పాపలోకానికి ఆయన బెత్లెహేము పట్టణంలో పుట్టినాడు. కానీ మన జీవితంలో అంతరంగమైన జీవితం మార్పు లేకుండా నూతన జన్మం యొక్క నూతన జన్మం ఎక్కని వారు, నూతన జన్మం ఎక్కని వారు ప్రవేశించరే ప్రభురాజమందు ప్రవేశించరే ప్రభురాజమందు. నూతన జన్మము లేకుండా బాప్తిసం లేదు. నువ్వు నూతన జన్మం లేకుంటే బాప్తిసం తీసుకున్నావు. నూతన జన్మంలో దేని మందిరం వచ్చి ప్రభు సంస్కారాలు తీసుకుంటారు. తప్పు బోధనలు ఉంటారు, తప్పు ఆచార ఆచరణ అంటే జాగ్రత్త.
నువ్వు నోట్ల వ్యక్తిగా మాటి యేసు ప్రభు యొక్క మానవుల పాపాల కొరకు ఎంతో సిలువ కొంచెం బాధలు కనుక దేని హృదయంతో చూడండి ప్రభులు ఆరాధించినావా నువ్వు నూతన జన్మం పొంది ప్రభులో కలిగి ఉండాలి. యేసు ప్రభు నీ పాపాల పడి ఆ పాపాలు సర్వలోకమ పాపాల పడి పరలోకం అంటే ఈ లోక పాపలోకం అలా అంటే అది అనేక విధమైన పొడవబడ్డారు, కొట్టబడ్డారు, తప్పబడ్డారు. ఇంకా నీ పాపాల పడి వేసుకోవాలి. ఇదే త్యాగం. ఏమి కొడుకు మనం త్యాగం చేయాలి. మరి కొద్ది కాలం అయితే కృష్ణప్పుడు మరి ఏముంటే అందరికి చంపేస్తే నేను ముందుకు వస్తాను. సరే చంపేస్తే అయితే నేను ముందుకు వస్తాను. ఎందుకంటే ఈ రోజు కాగా ఇది కనుక దేవుని కొరకు త్యాగం చేయాలి. దేవుని కొరకు మనం త్యాగం చేసి అక్కడ సంఘం కట్టాలి. కనుక ఒక్కొక్కరి దగ్గర రాని నెత్తులు పోషి మార్చాడు. ఇంకేంటి రాని మిమ్మల్ని అయితే వస్తారు పాటలు రాస్తారు సాగితం అంతరంగా మన జీవితంలో మార్పు లేకుండా కనుక మనం మార్పు కలిగిన క్రైస్తవుగా మారని క్రైస్తవుగా ఉన్నాము. అంతరంగా మన జీవితంలో ఇది ఏ సమయం రండి ఏసునిదే రండి ఇక్కమయే ఇది ఏ సమయం రండి రక్షణ పొందండి సమయము లేదండి మీరు సాక్షిగా నుండండి ప్రభువా ప్రభువన్నతో నేను నెలయెత్తియే తిన్నను ప్రభువా ప్రభువన్నతో నేను నెలయెత్తియే తిన్నను మిమ్మను ఎరగాను మీరు ఎవరో పొందండి. మరి ఆ శిష్యుల దగ్గరికి అనేకులు 10 మంది వచ్చినారు. అక్కడ యేసుప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటారు వచ్చినారు. వీళ్ళలేరు వచ్చాక దేన్ని ఆరాధించలేదు. ఇంకా పట్టుకున్నారు లేవలేదు. ఆ అకస్మాత్తుగా యేసుప్రభు వచ్చిన ఆనందంతో వారు మరి ఆనందంతో ప్రభువును సూచిస్తున్నారు. ఆయనతో ఆనందించి సూచిస్తున్నారు. కనుక మన జీవితంలో అంతరంగమైన జీవితంలో మార్పు కానీ ప్రభు కొరకు పరిశుభ్ర జీవితం కానీ ప్రభు రాకడ కొరకు ఉండాలి. బుద్ధి లేని కండిగా కాక బుద్ధి గల కండిక బుద్ధి లేని కన్యకల వలది మధుల వలయుంటే బుద్ధి లేని కన్యకల వలది మధుల వలయుంటే లేకపోతే మీరు కలుపులు కట్టినను నిమ్మును ఎరుగను పొమ్మను కలుపులు కట్టినను నిమ్మును ఎరుగను పొమ్మను ప్రభువా ప్రభువులతో ఏ సమయము రండి ఇదే నిత్యమృతం ఇప్పుడే రక్షణ పొంది పాపను ఒప్పుకొని పశ్చాత్తాపొంది మారుమతి పొంది ప్రభుత్వం ఏదో ప్రభు ఒక పుస్తకాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన చూపిస్తున్నాం. ఆయన మనసుగా నీకు నేను వాక్యాన్ని బట్టి ప్రార్థన సంపునతోడ సభి బుట్టేనాట సంపునతోడ సభి బుట్టేనాట సకుల దూతలు కోరి ఏతుడు బుట్టే ఓ ఎన్నారా ప్రభు ఏతుడు బుట్టే ఓ ఎన్నారా యుగా దేశమునందు యుగా పట్టమునందు యుగా దేశమునందు యుగా పట్టమునందు శ్రీ ఏతుడు బుట్టే ఓ ఎన్నారా ప్రభు అయ్యా బిడ్డ కానీ ఏసుకులకు నీ హృదయంలో పుట్టాలి. ఏసుకుని రక్షకునిగా అంగీకరించాలి. నువ్వు మారుమరుడు లేకుండా పరలోకంలో మారుమరుడు లేఖలు చేరూపల లోకము ఈ సమయం అవన్నీ రచన పొందాయి.
పరిశుద్ధమైన నీళ్ళు పాలన వాక్యం మాట అని హృదయంలో పుట్టుకోపోయి వాక్యాన్ని నిండుగా బతుకున్నట్లుగా ఈ ఆఖరిలో దయచేసి సాయం చేయవని రక్షకుడని ఏదో నాముల ప్రార్థిస్తున్నాను.